వైసీపీ నేతల్లో రెడ్ బుక్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు కేసుల భయంతో కనిపించకుండా పోయారు. నాయకులతో పాటు వైసీపీతో అంటకాగిన జగన్ భక్త అధికారులు కూడా అదే భయంతో వణికిపోతున్నారంట. సాక్షాత్తు వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం పదే పదే రెడ్ బుక్ జపం చేస్తున్నారు. అంటే లోకేష్ వార్నింగ్ ఎఫెక్ట్ వైసీపీపై ఏ రేంజ్లో పనిచేస్తుందో ఇట్టే అర్థమవుతోంది. వైసీపీ హయాంలో తెలుగుదేశం నేత నారా లోకేష్ పై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. మీడియా సమావేశాల్లో, సభల్లో చంద్రబాబు సహా నారా లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిలో మాట్లాడారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, ఆర్కే రోజా, పేర్ని నాని వంటి నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్లు లోకేష్ ను తిట్టని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. పప్పు ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు, అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల అండదండలతో లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. పాదయాత్ర సమయంలో తెలుగుదేశం శ్రేణులు, ప్రజల పట్ల వైసీపీ నేతలు కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో చలించిపోయిన లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ నేతలు అధికారుల పేర్లను ఆ రెడ్ బుక్లో ఎంటర్ చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరి సభ వరకు రెడ్ బుక్ ను లోకేష్ మెయింటైన్ చేశారు. అప్పట్లో రెడ్ బుక్ పై వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేశారు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ శ్రేణుల్లో రెడ్ బుక్ టెర్రర్ స్పష్టంగా కనిపిస్తోంది. లోకేష్ రెడ్ బుక్ పేరు వింటేనే జగన్ సైతం భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఏపీలో అరాచక పాలన జరుగుతోందంటూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి వచ్చారు. ఆ ధర్నా సమయంలో లోకేష్ రెడ్ బుక్ ను జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఆ తర్వాత కూడా వైసీపీ నేతల సమావేశాల్లోనూ, మీడియాతో మాట్లాడిన సమయాల్లోనూ పలుసార్లు జగన్ రెడ్ బుక్ జపం చేశారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలోనూ రెడ్ బుక్ గురించే ప్రధానంగా జగన్ చర్చించారు. రెడ్ బుక్ తో వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని, వారికి అండగా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఉండాలని జగన్ సూచించినట్లు తెలిసింది. అలా రెడ్ బుక్ అంటూ జగన్ పదే పదే జపం చేస్తుండడం వల్ల వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారట. ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ అంటే పట్టించుకొని జగన్ ఇప్పుడు మాట్లాడితే రెడ్ బుక్ అంటూ వణికిపోతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ సైతం నేడో రేపు అరెస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాల ఆరోపణలపైన విచారణ జరుగుతోంది. త్వరలో పెద్దిరెడ్డి జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా వైసీపీ నేతలు ఒక్కొక్కరిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో తొందరలోని తన వంతు కూడా వస్తుందని జగన్ భయపడుతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ నిత్యం ఏపీలో అరాచక పాలన సాగుతోందని ప్రచారం చేయడం, పదే పదే రెడ్ బుక్ గురించి తలుచుకుని వణికిపోవడం చూస్తున్న వైసీపీ నేతలు జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సందర్భంలోనూ జగన్ రెడ్ బుక్ గురించే ప్రస్తావన తెస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై జరుగుతున్న విచారణ, నేతల అరెస్టులకు కారణం రెడ్ బుక్ అని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ భయం చూస్తూ ఆయనకు రెడ్ బుక్ జ్వరం పట్టుకుందని ఆ పార్టీ నేతలే సెటైర్లు విసురుతున్నారు.